అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించాలండి. పోషణ ట్రాక్ యాప్ 22.0 వెర్షన్ అనేది ఉంది కదండి. ఈ వెర్షన్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో అటెన్షన్ అని చెప్పేసి అప్కమింగ్ అని చెప్పేసి ఉంది కదా, అప్కమింగ్ బెనిఫిషియరీ చేంజెస్ అని. అదేంటనేది ఒకసారి చూద్దాం. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము డెలివరీ డీటెయిల్స్ చేద్దామంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మాకు కనిపించట్లేదు మేడం, ఇప్పుడు డెలివరీ డీటెయిల్స్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ డీటెయిల్స్ చేయాలంటే పోషణ ట్రాక్ యాప్ 22.0 వెర్షన్లో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. అప్కమింగ్ బెనిఫిషియరీ చేంజెస్ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఇచ్చినది ఏదైతే ఉందో ఈ మాడ్యూల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇందులో మొత్తం త్రీ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డెలివరీ, ఇన్యాక్టివ్, నెక్స్ట్ చేంజ్ కేటగిరీ. ఈ చేంజ్ కేటగిరీ, ఇన్యాక్టివ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి చూద్దామండి. మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ అయిపోయిందనుకో, డెలివరీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను అప్కమింగ్ బెనిఫిషియరీ చేంజెస్ అనేది ఓపెన్ చేయటం జరిగిందండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతున్నారు కదా బెనిఫిషియర్స్. ఇక్కడ చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే నాకు 2-3 బెనిఫిషియర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కాకుండా వర్కర్స్ ఫోన్ చేశారండి. మేము డెలివరీ డీటెయిల్స్ చేద్దాం అనుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపించట్లేదండి అని చెప్పేశారు. ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడ కనిపిస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. అప్కమింగ్ బెనిఫిషియరీ చేంజెస్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ డెలివరీ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేసుకోవాలి. అలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏముంటుందంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీలో ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెలివరీకి సిద్ధంగా ఉన్నవాళ్ళు, అంటే మీరు ఇచ్చిన ఈడీడీ ప్రకారం వీళ్ళకి డెలివరీ డీటెయిల్స్ ఎప్పుడు ఎంటర్ చేయాలనేది ఇక్కడ వచ్చేస్తుంది ముందుగానే. ఇలా వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయ్యిందనుకోండి, ఇప్పుడు డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో మైగ్రేట్ అని ఉంది కదండి, ఇక్కడ టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకున్న తర్వాత ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం లాక్టేటింగ్ మదర్గా చేంజెస్ ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసుకుంటే ఈ గర్భవతికి మనం చేయవలసిన డీటెయిల్స్ అంటే డెలివరీ డీటెయిల్స్ అన్నీ కూడా మైగ్రేట్ అనే ఆప్షన్ టచ్ చేసుకొని ఇక్కడ చేసామనుకోండి, ఇక్కడ సేమ్ డెలివరీ డేట్ అడుగుతుంది, డెలివరీ ఎక్కడైందని అడుగుతుంది, బాయా అలాగే గాళ్ళ అని కూడా అడుగుతుంది, హైట్ వెయిట్ ఇవన్నీ అడుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత చిల్డ్రన్ డీటెయిల్స్ అడుగుతుంది. చిల్డ్రన్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసేసుకుంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్ కింద చేంజెస్ అవుతుంది. ఓకేనండి. చాలామంది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపించట్లేదు, డెలివరీ అయిపోయింది అమ్మాయికి అని అడిగారు. అలా అయిపోయిన వాళ్ళందరూ కూడా అప్కమింగ్ బెనిఫిషియరీ చేంజెస్ అనే మాడ్యూల్ ఉందండి, ఆ మాడ్యూల్ ఓపెన్ చేసుకొని అందులోకి వెళ్ళి అక్కడ టచ్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ, ఇక్కడ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ ఎప్పుడవుతుంది ఈడీడీ డేట్ ప్రకారం అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఈడీడీ డేటు 23 జనవరి అంటే 23వ తారీఖు 2025 జనవరిలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్కి డెలివరీ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ ముందుగానే చూపిస్తుంది. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ మైగ్రేషన్ ఆప్షన్ టచ్ చేసుకొని ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనకి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి బాయా మెయిలా ఫిమేలా పుట్టింది అనేది కనిపిస్తుంది అక్కడ. అలాగే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయటం, ఎప్పుడు మామూలుగా ఇది వరకు మీరు డెలివరీ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేసేవాళ్ళో అలాగే ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది కదండి, ఇన్యాక్టివ్ ఈ బెనిఫిషియర్స్ ఎప్పటికీ ఇన్యాక్టివ్లోకి వచ్చేస్తారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది, అంటే జనవరి 10వ తారీఖు లోపల ఈ చిల్డ్రన్ ఇన్యాక్టివ్లోకి వచ్చేస్తారు అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగిరీ చేంజెస్, ఈ కేటగిరీ చేంజెస్లో ఈ పాప వచ్చేసి 5 months జనవరి 10వ తారీఖుకి కేటగిరీ చేంజెస్ అవుతుంది, అంటే 6 months to 3 years చిల్డ్రన్ ఉంది కదండి. ఈవిడికి కేటగిరీ చేంజెస్ అంటే ఈవిడి టీహెచ్ఆర్లో నుంచి ఫ్రీ స్కూల్కి, టీహెచ్ఆర్ నుంచి ఫ్రీ స్కూల్కి వస్తుంది, లేకపోతే ఫ్రీ స్కూల్ నుంచి టీహెచ్ఆర్ నుంచి అంటే 0 to 6 months అంటే టీహెచ్ఆర్లో ఉంటారు. అలా కేటగిరీ అనేది చేంజెస్ అవుతుంది కదా. 6 months కంప్లీట్ అయిపోతే 0 to 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత కేటగిరీ చేంజెస్ అనేది ఏముంటుంది అనేది ఒకసారి చూద్దామండి. కేటగిరీ చేంజెస్ అంటే 0 to 6 months చిల్డ్రన్ ఉన్నారనుకోండి, అతను వచ్చేసి మనకి
టీహెచ్ఆర్కి ఎలిజిబుల్ ఎప్పటికి అవుతారు అనేది కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కేటగిరీ చేంజెస్ అనేది ఉంటుంది. ఓకేనండి. అలాగే పోషణ ట్రాక్ యాప్లో గ్రోత్ మానిటరింగ్లో చేంజెస్ ఏమన్నాయంటేనండి, ఒకసారి మనం గ్రోత్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ చిల్డ్రన్కి గ్రోత్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ మంత్లో గ్రోత్ ఎంటర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. అంటే ఇదివరకు మనకి ఉన్న వెర్షన్లో అయితే గ్రోత్ మనం ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఈ వెర్షన్లో అయితే చేంజెస్ అనేది లేదు. ఒకసారి మనం గ్రోత్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజెస్ అనేది చేయటం కుదరదు. హైట్ అయినా వెయిట్ అయినా ఏదైనా సరే చేంజ్ చేయటం అనేది జరగని పని. అయితే అలా చేసుకోవాలి. ఇలాగా చేస్తున్నప్పుడు మనకి ఇలాగ అవుతుంది. ఓకేనండి. చేంజెస్ అనేది జరగదు. ఒక్కసారి హైట్ వెయిట్ వేసి సబ్మిట్ చేస్తే అది చేంజెస్ అనేది చేయటం జరగని పని. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కూడా మీరు యాప్ లాగౌట్ చేసుకొని క్లౌడ్ సింబల్ ఉంటుంది అని చెప్పాం కదా, అది చాలామంది కూడా క్లౌడ్ సింబల్ అంటే ఎక్కడండి అంటున్నారు. ఇది క్లౌడ్ సింబల్ అంటారండి. ఇక్కడ మనకి ఏమైనా ఫామ్స్ మనం చేసిన ఏమైనా ఉంటే ఇక్కడ సేవ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనం స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ స్టార్ట్ బటన్ దగ్గర టచ్ చేసుకుంటే, అంటే ఇక్కడ 0 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటే కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది రెడ్ కలర్లో యాక్టివిటీస్ ఇన్ ఫామ్స్ ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గర టచ్ చేసుకుంటే ఈ ఫామ్స్ అన్నీ కూడా డేటా సింక్ అవుతుంది. ఆ తర్వాత మీరు లాగౌట్ చేస్తే లాగౌట్ అవుతుంది. అలా చేయకుండా లాగౌట్ అవటం లేదండి అని చాలామంది చెప్పారు కదండి, వాళ్ళు ఇలా చేసుకోవాలి. ఇంకా స్టార్ట్ టచ్ చేసుకొని ఇందులో ఉన్న ఫామ్స్ అన్నీ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ చేసుకోగలరు. ఓకేనండి. ఇంకా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. గ్రోత్లోనే ఇంకొకటి ఆప్షన్ ఉందండి. ఇప్పుడు మనం గ్రోత్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చిల్డ్రన్ పక్కన 3 చుక్కలు టచ్ చేసుకుంటే ఇక్కడ గ్రోత్ హిస్టరీ అని ఉంది కదండి, ఇది టచ్ చేసుకుంటే మనకి ఆ చిల్డ్రన్ అంటే హైటు వెయిట్ ఎందులో ఉన్నారు, గ్రీన్లో ఉన్నారా, ఆరెంజ్లో ఉన్నారా, ఎల్లోలో ఉన్నారా, రెడ్లో ఉన్నారా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ప్రతి చిల్డ్రన్ కూడా ఇలాగా గ్రోత్ అనేది చార్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది ఓపెన్ చేసేసి మనం చూసుకోవచ్చు ఆ చిల్డ్రన్ ఏ పొజిషన్లో ఉన్నారనేది కూడా ఈ వెర్షన్లో కనిపిస్తుంది. ఓకేనండి. ఇది పోషణ ట్రాక్ యాప్లో చేయవలసిన వర్క్లన్నీ. అలాగే మీకు ఇంకా కొన్ని ఉన్నాయి అప్డేట్స్ చేసుకోవాల్సినవి. అవి మనకి ఇక్కడ ఈసీఈసీ ఇచ్చారు కదండి ప్రీ స్కూల్ దగ్గర, ఇక్కడ మనకి ఈసీఈసీ మాడ్యూల్ అనేది ఒకటి ఇవ్వటం జరిగిందండి. ఈ మాడ్యూల్ అయితే తెలుగులో వస్తుంది, ప్రజెంట్ హిందీలో వస్తుంది. ఇది తెలుగులో వచ్చిన తర్వాత ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనండి. ప్రజెంట్ అయితే పోషణ ట్రాక్ యాప్లో వచ్చిన చేంజెస్ అయితే ఇవి. ఒకసారి మీరు అందరూ కూడా ఈ వీడియో ఫాలో అవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ.